ఇప్పటికి కూడా అను ఫోన్స్ కేవలం పీసీ ల్యాప్టాప్లో మాత్రమే యూజ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నారా? కానీ అను ఫోన్స్ని మొబైల్లో కూడా సూపర్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎండ్ వరకు మీరు చూసినట్లయితే అను ఫోన్స్ని మీ మొబైల్లో కూడా సూపర్ ఈజీగా యూజ్ చేసుకుంటారు. కానీ ఒక కండిషన్, మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ అయితే ఉన్నాయి, వాటిని మిస్ అవుతే మేబీ వర్క్ అవ్వకపోవచ్చు మీకు. కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా కేర్ఫుల్గా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హై ఫ్రెండ్స్, నా పేరు శివ. ఈరోజు నేను మీకు ఒక యూస్ఫుల్ టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అను ఫోన్స్ని ఇలాంటి పీసీ, ల్యాప్టాప్, సాఫ్ట్వేర్ లేకుండా మొబైల్లోనే ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. మొబైల్ డిజైనర్స్, ఎడిటర్స్, ఇంకా థంబ్నెయిల్ ఎడిట్ చేసే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ టిప్ అవుతుంది. ఫస్ట్ మీకు ఇదంతా అర్థం కావాలంటే మీకు 2 కాన్సెప్ట్స్ అయితే క్లియర్ చేసుకోవాలి. మన తెలుగు టైపింగ్లో 2 టైప్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి నాన్ యూనికోడ్ అండ్ సెకండ్ది యూనికోడ్. యూనికోడ్ గురించి అయితే చెప్పుకుందాం. యూనికోడ్ అంటే ప్రతి ఒక్క మొబైల్, సాఫ్ట్వేర్, ఇంకా ఏదైనా డివైస్ యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ అది ఎలాగంటే మనం నార్మల్గా ఇప్పుడు ప్లే స్టోర్ నుంచి తెలుగు కీబోర్డ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని నుండి యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ మనం యూజ్ చేస్తాం కదా, ఆ టెక్స్ట్ వచ్చేసి యూనికోడ్ టెక్స్ట్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాన్ యూనికోడ్ టెక్స్ట్. ఇది వచ్చేసి డిటిహెచ్ షాప్స్ అండ్ ఇంకా డిజైనర్స్, మోస్ట్లీ థంబ్నెయిల్ ఎడిట్ చేసే వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారనమాట. అను ఫోన్స్ అనేవి నాన్ యూనికోడ్ ఫార్మాట్లోనే ఉంటాయి. అంటే డైరెక్ట్గా మొబైల్లో అను ఫోన్స్ అయితే మనం యూజ్ చేయలేము. బట్ కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ వాడినట్లయితే ఖచ్చితంగా మనం మొబైల్లో కూడా అను ఫోన్స్ని ఆరామ్సే యూజ్ చేసుకోవచ్చు. దీనికి మనకు కావాల్సింది కేవలం 2 యాప్స్ మాత్రమే, అది కూడా ప్లే స్టోర్లోనే ఉంటాయి. దాంట్లో ఫస్ట్ యాప్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అనమాట. పిక్సెల్ ల్యాబ్ సంబంధించిన ట్యూటోరియల్ మనం ఫర్దర్గా చేస్తాము, బట్ ఇది వచ్చేసి ఎర్లీగా చేస్తున్నాను, యూస్ఫుల్ అవుతుందని. పిక్సెల్ ల్యాబ్ని మనం ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ యాప్ వచ్చేసి తెలుగు 2 అను అని ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్లో మనకు యూనికోడ్ టు నాన్ యూనికోడ్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ 2 యాప్స్ని అయితే మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చినట్లయితే అను ఫోన్స్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. పిక్సెల్ ల్యాబ్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అను ఫోన్స్ని. నేను డిస్క్రిప్షన్లో లేదా ఇంకా పిన్నెడ్ కామెంట్లో అను ఫోన్స్ లిస్ట్ అయితే ఇస్తాను. వాటి నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని పిక్సెల్ ల్యాబ్లో ఎక్స్ట్రాక్ట్ అయితే చేయాలి. అది ఇచ్చిన లింక్ త్రూ అను ఫోన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అను ఫోన్స్ని మీ మొబైల్లోకి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఏదో ఒక ఫోల్డర్లోకి అయితే అను ఫోన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత పిక్సెల్ యాప్ ఓపెన్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం కింద స్క్రోల్ చేసినట్లయితే మీకు ఏబీ ఫాంట్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మై ఫోన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు టీ ఇమేజ్ ఐకాన్, టెక్స్ట్ ఇమేజ్ ఐకాన్ అండ్ కనిపిస్తుంటాయి మీకు. వాటిలో సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీరు తెలుగు అను ఫోన్స్ని ఏ ఫోల్డర్కి అయితే ఎక్స్ట్రాక్ట్ చేశారో ఆ ఫోల్డర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అను ఫోన్స్ మీద ఒక్కసారి క్లిక్ చేయండి, క్లిక్ చేయండి. మీ పిక్సెల్ ల్యాబ్కి అయితే అను ఫోన్స్ యాడ్ అయినట్లే. ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇప్పుడు మీరు ఈ అను ఫోన్స్ని డైరెక్ట్గా తెలుగు టెక్స్ట్ యూజ్ చేసుకొని వాడలేరు అనమాట, యూజ్ చేసుకోలేరు. దాన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఇది ఇంపార్టెంట్ స్టెప్, జాగ్రత్తగా వినండి. అండ్ దీనికోసం నేను ఇంకొక యాప్ చెప్పాను కదా, తెలుగు 2 అను. ఈ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు టైపింగ్లో ఏదో ఒక టెక్స్ట్ అయితే ఇవ్వండి, తెలుగు టెక్స్ట్. అండ్ తెలుగు టెక్స్ట్ కోసం మీరు ప్లే స్టోర్ నుంచి యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు తెలుగు టెక్స్ట్ అక్కడైతే టైప్ చేయండి. ఏదో ఒక ఉదయం అని టైప్ చేస్తున్నాను. తర్వాత మీకు అక్కడ ఫాంట్ సెలెక్షన్లో అను ఫోన్స్ ఏ ఫోల్డర్కి అయితే ఎక్స్ట్రాక్ట్ చేశారో ఆ ఫోల్డర్ని అయితే క్లిక్ చేసి ఆ ఫోల్డర్లో ఉన్న అను ఫోన్స్ని అయితే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్వర్ట్ అనే టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ కింద ఆటోమేటిక్గా కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత మీకు టెక్స్ట్ అనేది బాక్సెస్ రూపంలో అయితే వస్తుంది. ఇదే యూనికోడ్ టు నాన్ యూనికోడ్ ట్రాన్స్ఫర్ చేసే పద్ధతి, ఈజీగా వితౌట్ వర్డ్ ఫైల్తో. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే పిక్సెల్ ల్యాబ్ని ఓపెన్ చేసిన తర్వాత టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్లో టెక్స్ట్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు మనం కాపీ చేసుకున్న టెక్స్ట్ అనేది అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఫండ్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవడానికి
ఐబీ ఫంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మై ఫండ్స్లో మీరు సెలెక్ట్ చేసుకున్న మై ఫండ్స్లో ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న అను ఫండ్స్ అన్నీ కనిపిస్తుంటాయి. వాటిలో ఏదో ఒక అను ఫండ్ మీద క్లిక్ చేసి వాటిని అయితే మీరు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అను ఫండ్స్. ఇప్పుడైతే మీకు అను ఫండ్స్ ప్రతి ఒక్కటి ఒకేసారి కాపీ చేసుకుంటే ప్రతి ఒక్క అను ఫండ్కి అదైతే యూనిక్ కోడ్ అయితే ప్రతి ఒక్క అను ఫండ్కి అప్లై అవుతుంది. ఒక్కసారి మనం యూనిక్ కోడ్ యాప్లో కాపీ చేసుకుంటే ఇక్కడ 85 మ్యాక్స్ ఉన్నాయి ఫండ్స్. ఆ ఫండ్స్ అన్నిటికీ మనం కాపీ చేసిన నాన్ యూనిక్ కోడ్ అయితే వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం అను ఫండ్స్ని అయితే మొబైల్లో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మీరు థంబ్నెయిల్స్లో అను ఫండ్స్ యూజ్ చేస్తే మన తెలుగు ఆడియన్స్కి అటెన్షన్ రేట్ అనేది పెరుగుతుందన్నమాట. కాబట్టి చాలా యూట్యూబర్స్ అనే వాళ్ళు అను ఫండ్స్ మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు థంబ్నెయిల్స్కి. అండ్ మీరు కూడా మొబైల్లో ఈజీగా వితౌట్ ఎనీ పీసీ ఆర్ ల్యాప్టాప్ మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు అను ఫండ్స్ని. ఇలా మీరు మొబైల్లోనే 100% వర్కింగ్ అను ఫండ్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి టెక్నాలజీ అండ్ ఎడిటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.